పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఆ రోజు గాంధీ, నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు జన్మించకపోయినట్లయితే ఈరోజు నేను చెప్పేది లేదు, మీరు వినేది లేదు. ఎంతో శ్రమ కోర్చి మనకు దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. ఆ మహానుభావుల యొక్క నామధేయాలని ప్రతి ఒక్కడూ కూడా నిత్యం స్మరించవలసిందే, దానిలో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు మనం అరుంధతి, వశిష్ఠులు వాళ్ళ యొక్క వివాహాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అసలు ఎవరి వశిష్ఠుడు, ఎవరి అరుంధతి? ఋషికులానికి చెందినటువంటి వాడు వశిష్ఠుడు. కడజాతి స్త్రీకి జన్మించినటువంటిది అరుంధతి. ఆ వశిష్ఠుడు అరుంధతిని ఐ లవ్ యూ అని అంటవళ్ళే. ఆ అరుంధతినే వశిష్ఠుణ్ణి ఒక దైవంగా, గురువుగా ప్రేమించింది. ఇక్కడ ప్రేమ అంటే ఇంగ్లీష్ ప్రేమ కాదు, సంస్కృతం ప్రేమ. సంస్కృతం ప్రేమ అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది. అటువంటి దాన్ని బ్రిటిష్ వాడు, ఇంగ్లీష్ వాడు వేరే విధంగా మార్చాడు. దైవంగా, గురువుగా ప్రేమించి అతనిలోనే ఉండాలి అనుకుంది ఆ అరుంధతి. అసలు విషయం అర్థం కాక వశిష్ఠుడు అరుంధతిని వివాహం చేసుకున్నాడు అనేటువంటి దాని చేత ఆ రోజు ఋషికులం మొత్తం కూడా ఆయన్ని పాపం వెలేసింది. దైవశక్తి కలిగినటువంటి వాళ్ళు, అవధూతలు, మహర్షులు వాళ్ళందరూ కూడా అవసరమైనప్పుడు మాత్రమే తమ యొక్క దివ్య శక్తిని చూపిస్తారు. ఎంతో బాధపడ్డాడు ఆయన. వశిష్ఠ మహర్షి, బ్రహ్మర్షి, రాజర్షి ఏమో విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. అటువంటి బ్రహ్మర్షినే ప్రేమించింది ఈ అరుంధతీదేవి. కడజాతి స్త్రీ ఆమె. ఆలోచించాడు ఆయన, ఈమెకు వివాహం చేసుకున్న తర్వాత ఆయన్ని పాపం చాలా అవమానపరిచారు అందరూ కూడా. ఒకటే ఆలోచించాడు, ఈమె కూడా బాధపడింది. ఆ పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్లే నీకు నమస్కారం చేయాలి, అటువంటి స్థాయికి తీసుకెళ్తాను అని ఈ వశిష్ఠ మహర్షి నక్షత్ర మండలంలో ఉంచాడు. అరుంధతి నక్షత్రంగా తయారు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని ఎవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ కూడా నమస్కారం చేశారు. అరుంధతి మాతకి నమస్కరించారు. అందుకే బ్రాహ్మణులు, వైదిక పండితులు వివాహాలప్పుడు చూడండి, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః అంటూ అంటాడు. ముందు అరుంధతీ దేవిని స్మరిస్తారన్నమాట. ముందు వివాహాలప్పుడు అరుంధతి నక్షత్రాన్ని బ్రాహ్మణుడు చూపించేస్తాడు వధూవరులకి. అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అందువల్ల ఆయన అప్పటి నుంచి అందరూ కూడా వాళ్ళ కులంలో సాక్షాత్ భగవత్ స్వరూపంగా చూస్తూ ఉన్నారు. అదే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తారన్నమాట. కులాలు మతాలతో సంబంధం లేదు, దైవశక్తులు, మంత్రబలాలు, పూర్వజన్మ సుకృతాలు ఇవన్నీ కూడా కులానికి మతానికి సంబంధాలు లేవు. అసలు వేదాలు, పురాణాలు ఇటువంటి అన్నీ కూడా రచించింది ఎవరు? శూద్రులే, బ్రాహ్మణులు కాదు అనేది నగ్న సత్యం. కాబట్టి కొంతమంది తెలియక మనుధర్మ శాస్త్రాన్ని బ్రాహ్మణులు రాశారు అని దాన్ని తగలబెట్టారు కొంతమంది దుర్మార్గులు. బ్రాహ్మణులు రాయలా, మనువు అనేటువంటి అతను రాశాడు. అంటే బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి శూద్రులు వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు అని చెప్పాడు జనక మహారాజు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పేది అదే.
కాబట్టి ఆయన్ని గురించి ఒకసారి నిత్యస్మరణీయులు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మవారు, అరుణాచల మహర్షి, రమణ మహర్షి కూడా. వాళ్ళని ఒకసారి దర్శించండి, దర్శించి తరించండి. వాళ్ళని చూస్తే చాలు మన యొక్క తెలిసి తెలియక తేలిన పాపాలన్నీ కూడా నశిస్తాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధించినటువంటివే, రామాయణ మహాభారతాల గురించి కాదు. అవి ఎట్లాగా అందరూ చెప్తూనే ఉన్నారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏంటంటే, అసలు నీవు అంటే ఏంటి, నీవు ఎలా వచ్చావు, నా తల్లిదండ్రులు అంటున్నావు. తల్లిదండ్రులు నిన్ను పొందలే, నీవే తల్లిదండ్రులను పొందావు. దైవశక్తి అనేది నీలోనే ఉంది, ప్రతి ఒక్కడిలో కూడా. నవరసాలన్నీ కూడా అనుభవించినటువంటి మానవుడు చిట్ట చివరికి శాంతరసానికి పోవాల్సిందే, ఆధ్యాత్మికత్వానికి పోవాల్సిందే. నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో ఎలా అయితే కలుస్తాయో ఆ విధంగా మానవుడు అన్నీ అనుభవించి చిట్ట చివరికి ఆధ్యాత్మికానికి పోవాల్సిందే, తప్పదు అనేటువంటి చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. బాలావస్థే క్రీడాసక్త, యువతీ వస్తే యువతీసక్త, వృద్ధాప్యేచే చింతాసక్త, పరమపి బ్రహ్మణి కోపి నసక్త అని అంటారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారన్నమాట. ఊరకే ఉండేటువంటి ఆ అరుణాచల మహర్షి ఎదుట ఊరక ఉండటానికి సాధకులు చేసేటువంటి ప్రయత్నంలో అంతర్లీనంగా తమకు తెలియనంతగా ఓ జలసి అనేటువంటిది ఉండనే ఉంటుంది. ఆ జలసీని భక్తి అని అంటాం, సాధన అని అంటాం, భ్రమపడతాం కూడా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అనిలాచల నివాసి. ఆ మహానుభావుడు సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటే కళ్ళు తెరిచి ఆ దేవమూర్తిని కల్లారా కాంచక మేమెంత ధ్యానం పరులమో చూడు అన్నట్లు ఎందుకీ అర్థం లేని సాధనలు, లేవండి అంటూ ధ్యానం చేసే వాళ్ళందరినీ కూడా తట్టి తలిపి లేసేటువంటి వారట కావ్యకంఠ గణపత ముని. జాగ్రత్తగా వినండి, ఆయన ఎంతో దైవశక్తి మంత్రబలం కలిగినటువంటి వాడు. కావ్యకంఠ గణపతి ముని అనే అతని గాయత్రి మాతను ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడు. ఆయన ఎంత గొప్పవాడంటే సంధ్యావందనం చేయటానికి మర్చిపోయి నిద్రపోతుంటే అమ్మవారు వచ్చి వీపు మీద 2 బాది సంధ్యావందనం చేయమని చెప్పేటువంటిది. అటువంటి గొప్పవాడు కావ్యకంఠ గణపతి ముని. ఎన్నో గ్రంథాలు రాశాడు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎన్నో పుస్తకాలు రాశాను, అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నాను, అమ్మవారితో మాట్లాడాను, నేను జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం కూడా ఔపోసనం పట్టాను, కానీ నాకు మనశ్శాంతి అనేది లేదు. చూడండి ఏమన్నాడు, మనశ్శాంతి లేదు, ఎందుకని అని అడిగాడు. ఆ రమణ మహర్షి చెప్పాడు. అసలు రమణ మహర్షి ఎవరో తెలుసా? కేవలం 5వ తరగతి ఆయన చదువుకుంది. జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా 5వ తరగతే చదువుకుంది. మరి వాళ్ళకి అంత దైవశక్తులు మంత్రబలాలు ఎలా వచ్చాయి? కేవలం ధ్యానం, మెడిటేషన్, దానివల్లనే వచ్చాయి. ఎవరైనా పొందొచ్చు, మనమైనా పొందొచ్చు, కానీ చేయటం అనేటువంటిది కష్టం, చాలా కష్టం. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాడు. ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు? కొంతమంది మాత్రమే న్యాయం జరుగుతున్నారు, అనుకున్న దాన్ని సాధిస్తున్నారు. కొంతమంది చేయలేకపోతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి అనుకున్న దాన్ని సాధించేటువంటి వాళ్ళే సిద్ధులు, సాధకులు. అక్కడి నుంచి ఇక్కడికి రావటం అనేటువంటిది సిద్ధి, ఇక్కడి నుంచి అక్కడికి పోవటం అనేటువంటిది సాధన. సిద్ధిని పొందిన తర్వాతనే సాధకుడు అవుతాడు. దేవుడు నీకు నమస్కరిస్తాడు ముందు. చూడండి ఏం చెప్తున్నాడు గురువు గారు. నువ్వు దేవుడికి పోయి నమస్కారం చేస్తావు కదా అంటే అర్థమైంది,
దేవుడు ముందే నీకు నమస్కరించిన తర్వాతనే నువ్వు నమస్కరిస్తున్నావు. నువ్వేం కోరుకుంటున్నావు దేవుణ్ణి? నాకు పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలి, ఈ దరిద్రపు కోరికలు నీ అన్నీ. కానీ ఆయన ఏం కోరుకుంటాడో తెలుసా? నన్ను ఎవ్వరూ ఏమీ కోరకుండా ఉండేటువంటి వాళ్ళకే నేను నమస్కరిస్తున్నాను అంటాట ఆయన. కాబట్టి దేవుడు నీకు నమస్కరించిన తరువాతనే నువ్వు నమస్కరిస్తావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మహానుభావుడు సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటే కళ్ళు తెరిచి ఆ దివ్య తేజోమూర్తిని కనులారా కాంచక మేమెంత ధ్యానం చేశామో అని మిడిమిడి పడుతూ ఉంటాడు సామాన్య మానవుడు. ఎన్ని దీపాలు వెలిగిస్తే సూర్యుడికి సమానమవుతుంది? సూర్యకాంతితో సమానమైనటువంటి దీపం ఉందా? లేనే లేదు. ఆ సూర్యకాంతిని నువ్వు అనుభవిస్తున్నావు. సూర్యకాంతి వల్ల ఆరోగ్యాన్ని పొందుతున్నావు. కానీ సూర్యుడికి ఎప్పుడైనా నమస్కారం చేసావా? చేయలే. ఉదయాన్నే లేచావు. నువ్వు చేసే పాపపుణ్యాలు, నీ భయంకరమైన ఆ బరువుని భూమాత భరిస్తూ ఉంది. ఆ భూమాతకు నువ్వు ఎప్పుడైనా నమస్కారం చేసావా? చేయలే. కాబట్టి ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆధారానికి నమస్కరించాలి అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎన్ని దీపాలు వెలిగిస్తే సూర్యుడికి సమానమవుతుంది? ఎన్ని బావులు కలిపితే సముద్రుడికి సమానమవుతుంది? సముద్రుడితో సమానమైనటువంటి ఘోష అనేటువంటిది లేనే లేదు. చంద్రుడితో సమానమైనటువంటి వెన్నెల అనేటువంటిది ఎక్కడా లేనే లేదు. భగవానునికి ఊరక ఉండటం అనేటువంటిది అప్రయత్నంగా దొరికింది. సాధకులకి ఊరక ఉండటం అనేటువంటిది ప్రయత్నంగా లభిస్తుంది. భగవాన్ తరువాత ఇంకో భగవాన్ అనేటువంటి వాడు రాలేదు. పాపం రమణ మహర్షిని ఎంతమందో అడిగారు, స్వామి నీ తదనంతరం నువ్వు శివైక్యం చెందిన తర్వాత మరి నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా అని అడిగారు. అప్పుడు చెప్పారు రమణ మహర్షి, నేను కొండ మీద నుండి ఒక తాడేసా, ఒరే ఒక్కడైనా కానీ రానరా, తాడు పట్టుకోనరా అని. కానీ ఎవ్వడూ రాలే. ప్రతి ఒక్కడు కూడా కాంత కనకాలకు దాసుడే. మరి వాళ్ళకి ఎలా వస్తుంది? అందువల్ల నా ప్రయత్నం నేను చేస్తే ఎవడూ రాలే. నన్ను గురించి ఎన్నో పుస్తకాలు రాశారు, ఏదేదో రాశారు, కానీ నేను అంటే ఏదో తెలుసుకోలేకపోయాడు మానవుడు. కాబట్టి భగవానునికి ఊరక ఉండటం అనేటువంటిది అప్రయత్నం, సాధకులకి ఊరక ఉండటం అనేటువంటిది ప్రయత్నం. జ్ఞాని పుడతాడు, తయారవడు. జ్ఞాని ఈజ్ నాట్ మేడ్, హీఈస్ ఆల్రెడీ మేడ్. జ్ఞానిగా తయారయ్యే ఆయన జన్మిస్తాడు. మనం తయారు కావాలని చూస్తున్నాం. అది అయ్యే పనే కాదు. ఇది నిరాశావాదం అనిపించవచ్చు మీ అందరికీ. ప్రయత్నంతో పొందలేము అనేటువంటి విషయాన్ని నిస్సందేహంగా తెలుసుకుంటే అదే ఆశావాదం అనేటువంటిది అవుతుంది. ఆత్మనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అన్నారు పెద్దలు. ప్రయత్నం కంటే ప్రయత్న విరమణే దగ్గరి మార్గం ఊరకుండటానికి. నిజమైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఎక్కువగా మాట్లాడడు, మౌనంగా ఉంటాడు. మౌన భాషణం అంటారనమాట. ఆ మౌన భాషణంతో అరుణాచల మహేశ్వరుడయ్యాడు రమణ మహర్షి గారు. స్వర్గరాజ్యం ఇలాంటి వారిదే అని పసిపిల్లలను చూపుతూ అంటాడు క్రీస్తు భగవానుడు కొండమీద ప్రసంగంలో. పసిపిల్లలు గతాన్ని జ్ఞప్తిలో ఉంచుకుంటారా? ఉంచుకోరు, ఎప్పటికప్పుడు మర్చిపోతుంటారు. అదే మహాజ్ఞాని యొక్క లక్షణం. మహాజ్ఞానులు కూడా అంతే అన్నమాట, ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. భవిష్యత్తును ఎప్పుడూ కూడా ఊహించరు. వారు సదా వర్తమానంలోనే ఉంటారు. చూడండి గురువుగారు సుబ్రహ్మణ్యం గారు ఏమంటున్నారో, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కాలాలు అంటాం అందరం. కాదు, అవి లేవు, ఉన్నది ఒక్కటే కాలం అంటాడు. అదే వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. ఆ ప్రజెంట్ టెన్స్ ఫాస్ట్గా మారితే ఫాస్ట్ టెన్స్ అయింది.
అది ఫ్యూచర్గా మారితే ఫ్యూచర్ అయింది. కాబట్టి వర్తమానం భవిష్యత్తుగా మారితే భవిష్యత్తు అయింది. అదే భూతంగా మారితే భూతకాలం అయింది. టోటల్గా ఉన్నదేది ఒకే ఒక్క కాలం, అదే వర్తమాన కాలం. ఉదాహరణకి 1 నెంబర్ని చూసుకోండి. 1 ముందు లెక్క పెట్టిన తరువాతనే మిగిలినవన్నీ వస్తాయి. పూర్ణ బిందువు ఉంది 0, 0కి విలువ లేదు అంటారు. అసలు పూర్ణ బిందువే లేకపోతే లోకమే లేదు. లోకం మొత్తం కూడా పూర్ణ బిందువులోనే ఉంది అంటారు అరుణాచల మహర్షి. వర్తమానం అనేటువంటిది జ్ఞాన ప్రసూనాంబిక. వర్తమానంలో ప్రతి ఒక్కడూ కూడా జ్ఞాన శిశువే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. మహాశివుడికి కోపం అనేటువంటిది రాదు. వచ్చింది అంటే సప్త సముద్రాలు ఉప్పొంగినా కానీ ఆ కోపం చల్లారదు. ఆయన గురించి ఒకసారి చెప్పారు గురువుగారు. మహాశివుడు యోగాలో ఉన్నాడు, యోగ నిష్టలో ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మానవజాతి స్త్రీ ఈ పార్వతీదేవి, హిమవంతుని యొక్క కూతురు. హిమవంతుడు మేనాదేవికి జన్మించినటువంటి రాజు కూతురు, కాబోయే యువరాణి. ఆమె చిన్నప్పటి నుంచి కూడా భగవంతుణ్ణే అంటే శివుణ్ణే భర్తగా తలిచింది. ప్రతిదానికి కారణాలు ఉంటాయి దానికి, ఆ యుగంలో జరిగే వాటికి. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు చావాలి, వాడికి ఎన్నో వరాలు ఉన్నాయి. 2 జాతులు కలిగినటువంటి స్త్రీలు కూడితే వాళ్ళకి జన్మించినటువంటి కుమారుడి చేతిలోనే ఆ తారకాసురుడు చావుంది అనేటువంటిది ఉందన్నమాట. అందుకని ఆ విధంగా జరిగింది. మన్మథ భస్మీకరణ అనేటువంటిది జరిగింది. ఈయన కోపం వచ్చింది, ఎందుకంటే మానవ జాతి స్త్రీ కదా ఆమె. రకరకాల మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అన్నీ మనమే, దుర్మార్గులు మనమే, సన్మార్గులు మనమే, దుష్టులం మనమే, శిష్టులం మనమే, అన్నీ మనమే. అంతా శివసంకల్పమే. సర్వం శివసంకల్పమస్తు అంటారు బ్రాహ్మణులు, దేవాలయాల వేద పండితులు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీతో చెప్తున్నా, అది కూడా శివసంకల్పమే. ప్రతిదీ కూడా శివసంకల్పమే అని చెప్తారు గురువుగారు. జ్ఞానప్రసూనాంబిక ఆ శ్రీకాళహస్తిలో ఏదో ఒకటి వింటూ ఉన్నట్లుగా ఉంటుంది. చూడండి వెళ్ళి అమ్మవారు, అంటే ఆ పూలు దండలు ఉన్నందువల్ల మనకు పూర్తిగా కనపడదన్నమాట. నిజస్వరూపం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అలా తలకాయ వంచి ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడా కూడా పార్వతీదేవి విగ్రహాలు నిలబడే ఉంటాయి. ఒక్క శ్రీకాళహస్తిలోనే తలకాయ వంచి ఉంటుంది, అంటే ఏదో వింటున్నట్టు ఉంటుంది. దానికి కారణం చెప్పారు గురువుగారు. ఎంతో పరీక్షించి మాయావటు వేషాన్ని ధరించి పరీక్షించి ఆమెను వివాహం చేసుకున్నాడు పరమశివుడు. కానీ ఏవి మానవ జాతి లక్షణాలు పోవు కదా, అవి జాతి లక్షణం, మా జాతి లక్షణం, మా కుల లక్షణం అంటాడనమాట. కాబట్టి జాతి లక్షణాలు పోనే పోవు. ఈమె మన జాతి లక్షణం కాబట్టి, మానవ జాతి లక్షణం కాబట్టి ఈమె ఆయన ఒకటి అడిగింది, స్వామి నాకు కూడా ఆ మంత్రోపదేశం, పంచాక్షరి మంత్రోపదేశాన్ని ఉపదేశించు అంది. అప్పుడు ఆయన చెప్పాడు, నీవు మానవ జాతి స్త్రీ, నీకు నిలకడ అనేటువంటిది ఉండదు. ఎప్పుడు ఎట్లా ఉంటావో మారిపోతావు నువ్వు. నేను స్థాణువుని, నేను అచలాన్ని, నువ్వు చలానివి, నీవు ప్రకృతి. కాబట్టి నీకు ఆ మంత్రం చెప్పడం కుదరదు అని చెప్పాడు ఆయన. ఇంకంతే, అమ్మవారు అలిగింది. అప్పుడు తప్పలే, చెప్పాల్సి వచ్చింది. సరేలేమ్మ, తప్పని పరిస్థితుల్లో ఆమెకి చెప్పాడు ఆ మంత్రాన్ని. ఇంకా ఆమె ఏం చేసింది, జయ విజయ ఉన్నారు ఆమెకి చెలికత్తెలు, ఆమె ఫ్రెండ్స్, వాళ్ళతో చెప్పింది, చూసావా మహాశివుడే నాకు మంత్రాన్ని ఉపదేశించాడు అంది. ఈ విషయం కాస్త స్వామికి తెలిసిపోయిందనమాట. కోపోద్రిక్తుడయ్యాడు, వెంటనే శాపం పెట్టాడు. ఆయనకి నీ నా అనే తేడా లేదు. ఆయన యొక్క నచ్చకపోయినట్లయితే ఎవరినైనా కానీ శపిస్తాడు. వెంటనే శాపం పెట్టాడు ఆమెకు. నేను చెప్పినటువంటి మంత్రాన్ని దుర్వినియోగం చేసావు కాబట్టి నీవు భూలోకంలో స్థితి లేనటువంటి దానిలాగా పడి ఉండు అన్నాడు. ఇంకంతే, దైవశక్తులు పోయాయి, భూలోకంలో పడిపోయింది, సామాన్య స్త్రీ అయిపోయింది. మరి ఎట్లా అని అడిగింది. అప్పుడే ఆమె, స్వామి నా పరిస్థితి ఏంది అంది. అప్పుడు చెప్పాడు, శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన నేను ప్రాణలింగంగా ఉంటాను. ప్రాణలింగం,
వాయులింగం శ్రీకాళహస్తి అంటే, తపోభూమి శ్రీకాళహస్తి. కాశీలో చనిపోతేనే మోక్షం వస్తుంది అంటారు, శ్రీకాళహస్తిలో కాలు పెడితేనే మోక్షం వస్తుంది, దాంట్లో డౌటే లేదన్నమాట. స్వర్ణముఖి నదీ తీరాన ఉన్నటువంటి నన్ను నీవు సేవించినట్లయితే అప్పుడు నీకు మామూలు రూపం వస్తుంది అని చెప్పాడు. ఇంకంతే, ఈయనేమో స్వర్ణముఖి నది ప్రాణలింగంగా వెలిసిపోయాడు, ఆమె సామాన్య స్త్రీగా తయారైంది. పాపం తిరుగుతూ ఉంది మొత్తం కూడా, భూమండలం మొత్తం ఆయన కోసం ఎక్కడున్నాడా అని. మన గణపతి ఆమెను తీసుకొని వెళ్ళి స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి చూపించాడు. అప్పుడు ఆమెకు మళ్ళీ మామూలు దైవశక్తులు అనేటువంటివి వచ్చాయి. అందుకే అక్కడే శ్రీకాళహస్తిలో మాత్రమే ఒక్క పంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా ఉంటుంది అమ్మవారు. కాబట్టి శ్రీకాళహస్తి అమ్మవారిని, సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, వాళ్ళిద్దరి పైన ఉన్నాడనమాట కన్నప్ప, భక్త కన్నప్ప. ఒక పురుగు, కాలసర్పం, మదగజం, కిరాతుడికి మోక్షం ఇచ్చినటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడు. ధూర్జటి అంటాడు శ్రీకాళహస్తీశ్వర శతకంలో, స్వామి నిన్నేమైనా నా ఇంటి కాపలా ఉండమన్నానా, లేకపోతే దేవేంద్రుడితో మాట్లాడి నాకేమైనా సింహాసనం ఇప్పించమన్నానా, రంభా ఊర్వశి మేనకులు అతిలోక సౌందర్యవతులు వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర ఉంచమని నేనేమన్నా చెప్పానా? నేను నిన్ను కోరేది ఒక్కటే, నిన్ను ఆర్తితోటి ఎవరైతే అభిషేకం చేసి పూజిస్తారో వాళ్ళ కోరికలు తీర్చమని అడుగుతున్నాను అని అంటాడు ఆ ధూర్జటి మహాకవి. కాబట్టి మహామహిమాన్వితమైనటువంటి ఆ శ్రీకాళహస్తిని ఒకసారి దర్శించి తరించండి. అలాగే బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారిని కూడా దర్శించి అక్కడ భోజనం చేసి వస్తే చాలు, మీ చేసినటువంటి తెలిసి తెలియజేసిన పాపాలన్నీ కూడా పటాచంచలై మానసిక వ్యాధికి లోదైనటువంటి వాడు తప్పనిసరిగా కోలుకుంటాడు అక్కడ భోజనం చేసినట్లయితే. ఏ పని లేకుండా ఏదీ లేకుండా తిరిగేటువంటి వాళ్ళు జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర పోయి అన్నం తినొస్తే చాలు, వాళ్ళ జీవితం అనేటువంటిది బాగుపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి అందరూ వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని, రాజరాజేశ్వరి ప్రతిరూపమైనటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారిని, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షిని దర్శించి రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ఈ వీడియోలన్నీ కూడా మానసిక సామర్థ్యాన్ని పెంచేవి, నీవు అంటే ఏదో చెప్పేవి, నీ జీవితం ఏ విధంగా పోతుందో చెప్పేటువంటిది, ఏ విధంగా నశిస్తుంది, ఏ విధంగా జీవించాలి అనేటువంటి చెప్పేటువంటివి. కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు ఈ టైంలో రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా ఉండేటువంటి ఆ టైంలో కానీ, లేకపోతే ఉదయం పూట 6-6:30 అప్పుడు కానీ ఈ వీడియోలు చూసినట్లయితే నేను చెప్పినందుకు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినందుకు, మీరు విన్నందుకు ఉపయోగం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. అజ్ఞాని కూడా జ్ఞానిగా మారిపోతాడు అనడంలో సందేహం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.